మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. 2009లో అరుంధతి వచ్చిన టైంకి అప్పటికే ఇండస్ట్రీ టెక్నాలజీ పరంగా, మనుషుల పరంగా, నాలెడ్జ్ పరంగా చాలా చాలా ఇవాల్వ్ అయింది. సో 2009లో మీరు ఆ సినిమా చేస్తున్న టైంలో మీ టీంలో ఉన్న వాళ్ళందరూ ఐఎమ్ షూర్ యంగ్స్టర్స్ ఉండుంటారు. వెదర్ కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇంకే డిపార్ట్మెంట్ అన్నా, టెక్నికల్, ఎస్పెషల్లీ అప్పుడు మీరు గ్రాఫిక్స్తో చేశారు పూర్తి స్థాయిలో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే ఇంతకు ముందు మీరు తీసిన సినిమాలు అరుంధతి సినిమాకి పోలిస్తే ద పీపుల్, టీమ్ మేనేజ్మెంట్, పీపుల్ వర్కింగ్ ఏమన్నా డిఫరెన్స్ చూసారా మీరు? ముందు డిఫరెంట్ చాలామంది వస్తుంటారండి. చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు, కుర్రోళ్ళు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతుంటారు కథ చూసి. అందరూ కూడా ఒకే టీంతో కథ ఎలా ఉంది, కథ ఏంటి అనే దాని మీద అవుతారు. బట్ వాళ్ళు చెప్పి ఇప్పుడు ఈ ఫిల్టర్ వేస్తే బాగుంటుందండి, ఆ ఫిల్టర్ వేస్తే బాగుంటుందండి అని చెప్తారు కెమెరా మ్యాన్. లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ వస్తాడు, దీనికి ఇలా అయితే బాగుంటుందండి, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని చెప్తారు. అందరూ అన్నీ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా సెట్లో డెవలప్మెంట్ ఎప్పుడు కనబడుతుంటుంది. బట్ అది మనకి ఎంతవరకు అవసరం? నేను అదే అడుగుతున్నా. అంటే అప్పుడు వచ్చిన గ్రూప్ అందరూ వెరీ యంగ్ బ్లడ్, దే హ్యావ్ దేర్ యంగ్ ఐడియాస్. కొత్తగా ఏదో చేయాలి, వాళ్ళని నిరూపించుకోవాలి, ఒక ఎంథ్యూజియాజం, ఇవన్నీ ఉంటాయి. సో బట్ ఆ సినిమాకి అది పనికి రావచ్చు, రాకపోవచ్చు. సో ఎప్పుడు హౌ డు యూ డ్రా ద లైన్? అంటే వాళ్ళకి డిస్కరేజ్ చేయలేము, వాళ్ళ ఎంథ్యూజియాజంకి అడ్డుకట్ట వేయలేము. సో యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అయ్యో, అడ్డుకట్ట అంటే మనం అందరికంటే ఫస్ట్ మనం కూడా యంగ్స్టర్స్ అనుకోవాలండి ఫస్ట్. అంటే మనం ఎప్పుడు తక్కువ ఆలోచిస్తున్నాం అనుకోకూడదు. మనం ఆలోచించిన కథని ప్రొడ్యూసర్ మేము కలిసి స్ట్రాంగ్ చేస్తాం, అలాగే అందరికీ చెప్తాం. సో పాయింట్ స్ట్రాంగ్. తర్వాత కథ అందరికీ కూర్చోబెట్టి చెప్తాం, టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళకి చెప్తాం. చెప్తే వీల్ టేక్ దేర్ సజెషన్స్. ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అంటే ఒకరోజు టైం అంటే అతను చెప్పింది కరెక్టా, ఏమైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చా అంటే ఓకే, అది ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు అని ప్రొడ్యూసర్ మేము డిస్కస్ చేసుకుంటాం. అది పనికిరాదు అనుకోండి, అప్పుడు కూర్చోబెట్టి బాగుందా, బాగా చెప్పావు, గుడ్, బాగుంది, మాకు నచ్చింది, కానీ అది ఇలా పెట్టడం వల్ల ఇలా అవుతుంది, ఇలా పెడితే ఇలా వస్తుంది అనేది అతను కన్విన్స్ చేస్తాం. అంతేగాని ఏం చెప్పావా అని ఎప్పుడు అనం, ఇలా అనుకుంటున్నామండి అని చెప్తాం. అలాగే అందరినీ కన్విన్స్ చేసుకుంటూ వాడు ఇచ్చిన దాంట్లో మంచి ఉంటే తీసుకుంటూ, మనం ఎప్పుడు కూడా రైల్లో ఉండి ఆలోచించాలి కానీ ప్లాట్ఫామ్ మీద ఉండి మాత్రం ఆలోచించకూడదు. ఎప్పుడు ఏ కొత్త టెక్నిక్ వచ్చినా సరే దాన్ని మనం అద్దుకుంటూ తీసుకుంటూ వెళ్తూ దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అది మంచిదే కదా మనకి. గ్రాఫిక్స్కి ఆద్యుడు అంటారు మిమ్మల్ని. అమ్మోరు సినిమా వచ్చిన ముందు అసలు గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు విఠలాచార్య గారు లాంటి వాళ్ళు తీసిన గొప్ప గొప్ప సినిమాలన్నీ రియల్గా, న్యాచురల్గా, రియలిస్టిక్గా ఉన్న పరికరాలతో కెమెరాల టెక్నిక్ వాడి దే హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మూవీ మేకింగ్లో. కానీ మీరు అమ్మోరు సినిమాతో గ్రాఫికల్గా సినిమాని ఎలా చూపించవచ్చు అని మీరు ఆ పాయింట్ తీసుకున్నారు. అసలు ఆ ఐడియా ఎట్లా వచ్చిందండి? అసలు వై డిడ్ యూ గెట్ దట్ అమ్మోరు కాన్సెప్ట్? అంటే నా ఫస్ట్ నుంచి నాటకాల్లోంచి కూడా ఈ టచ్ ఎక్కువ ఉండేదండి. అంటే మామూలుగా ఇప్పుడు ఇలా సీను ఒక మధ్యలో ఒక డోరు, ఈ పక్కో డోరు, ఆ పక్కో డోరు పెట్టి నాటకాలు వేస్తుంటారు కదా, అది నాకు నచ్చదు. ఆ డోర్ వెనకాల ఒక కిటికీ వెనకాల ఒక గాంధీ బొమ్మ, ఆ గాంధీ బొమ్మ మధ్య ఒక మడ్రు, ఇలాంటి ప్లాన్ చేసేవాడినప్పుడు నాకు అలా ఉండాలి, కొంచెం చూపించాలి అనేది కూడా నాకు ఫస్ట్ నుంచి ఉండేది. అలాగే అందుకని నా సినిమాలు అన్నింటిలో కూడా ఇంక్లూడింగ్ ఇంట్లో రామయ్య కృష్ణయ్య కూడా కొన్ని షార్ట్స్ టెక్నికల్గా చేయాలి మనం అని. మాటంటే బాణం అని లో యాంగిల్ ఒక గ్లోబ్ ఉండాలి, గ్లోబ్ మీద హీరో నిలబడాలి, కళ్ళజోడు ఇసరాలి, అది వెళ్ళి హీరోయిన్కి పడాలి, ఆ గ్లోబే బింది అని ఇలాగా అప్పటి నుంచి కూడా సంథింగ్ ఉండే డిఫరెంట్గా ఉండాలనేది నేను ఇప్పుడు ఆలోచించేవాడినండి. అలాగే నేను సినిమాల్లో కూడా చిరంజీవి గారు తీసింది గూఢచారి నెంబర్ 1, అందులో కూడా చాలా గ్రాఫిక్స్ ఉంటాయి, కానీ అన్నీ టెక్నికల్ గ్రాఫిక్స్ కాదు, మాన్యువల్ గ్రాఫిక్స్. అంటే మేమే మాన్యువల్గా ఒక మోటార్ బైక్లోంచి ఫోటో టక్మని వస్తుంటుంది, అన్నీ కూడా ఏకనాథ్ గారిని పెట్టుకొని ఆయనతో చేసేవాళ్ళు. అలాగే గూఢచారి 117లో కూడా మాన్యువల్ గ్రాఫిక్స్. అంతకుముందు మనవాళ్ళు కూడా రవికాంత్ నగాయచ్ గారు వాళ్ళు కూడా మిచ్చల్ కెమెరాలో ఎన్నో గ్రాఫిక్స్ చేశారు. అన్నీ మాన్యువల్, కష్టంగా ఉండేది, దాన్ని అరేంజ్ చేసుకోవాలి అన్నీ కూడా. బట్ ఈ కొత్త టెక్నిక్, అమెరికా నుంచి వచ్చిన టెక్నిక్ని నేను ఎంజాయ్ చేసింది ఏంటంటే అది ఏదైనా చేయొచ్చు. మన బ్రెయిన్లో ఉంటే
ఏదైనా చేయొచ్చు, వండర్స్ చేయొచ్చు అనేది వచ్చి దాంట్లో ఆ స్కీమ్ చేసాం. బట్ ఎప్పుడు అలాంటి గ్రాఫిక్స్ కావాల్సింది ఏంటంటే అవగాహన, మనకి దాని మీద గ్రిప్ కావాలి. ఇంకోటి కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఈ మాన్యువల్ గ్రాఫిక్స్ కంటే టైమింగ్ ఉండదు, స్పీడ్గా ఉంటాయి, అన్ని టై 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 టైని మారుతుంటాయి. దానికి మనం ఆలోచించుకొని ఇక్కడ ఇలా చూస్తున్నాడు ఇది కావాలి, ఇలా చూస్తున్నాడు ఈ ఫ్రేమ్ కావాలి అని ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనం ఎడిటింగ్ చేయాలి. అప్పుడే అది పండుతుంది మనకంతా కూడా. అలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఐడియా వచ్చి అమ్మోరు చేసాం. అందుకని అందులో ఒక బ్యాలెన్స్ ఏమైందంటే గ్రాఫిక్స్ ఎంత సోఫిస్టికేషను, ఏదో ఇంటర్నేషనల్ ఫిగరో, కథ మాత్రం అంత నేటివిటీ కథ. అందుకని రెండు మ్యాచ్ అయ్యి బాగా చేసింది. అందుకంటే శ్యామ్ గారు అమెరికా నుంచి వచ్చిన మనిషి, ఆయనకి అమ్మోరు లాంటి సినిమా తీయాలనిపించడం మాత్రం నిజంగా గ్రేట్. అందుకనే ఆ సినిమాలో కూర్చోబెట్టి ఆయనకి నిప్పులు కూడా అంటే ఇలా ఉంటుందండి, ఇది ఇలా ఉంటుంది, డెలివరీ చేస్తే అమ్మవారు ఇలా చేస్తుంది అనేది ఆయన కూడా చెప్తే అన్నీ కూడా ఆయన కూడా థ్రిల్గా ఫీల్ అయ్యారు. అందుకని ఈ గ్రాఫిక్స్ అనేది దానికి యాడ్ అయింది. ఎప్పుడు కూడా గ్రాఫిక్స్కి సెంటిమెంట్ కదా చాలా ఇంపార్టెంట్ అండి. అవతార్ కూడా చాలా సెంటిమెంట్ సబ్జెక్ట్ కదా అది. ఇంగ్లీష్ అవతారు ఒక అమ్మాయిలోకి ఒక కుర్రోడు వెళ్ళి వాళ్ళందరినీ పాడు చేసి ఆ అమ్మాయి అన్పాపులర్ అయిపోయి నాశనం అయిపోతే మళ్ళీ వాళ్ళే ఆయన బతికించడం అనే ఒక న్యాచురల్ సబ్జెక్ట్ని ఎంత గొప్పగా తీశారండి. ఇంగ్లీష్ కథలన్నీ కూడా ఎంత టెక్నికల్గా ఉన్నా సరే, ఇంక్లూడింగ్ టైటానిక్, చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి. అందుకని ఆ కథ న్యాచురల్గా కుదిరింది కాబట్టి అలా చేసాం. బట్ అది టైం టేకింగ్, అది ఫస్ట్ టైం కదా. మేము అక్కడ ఒక చెరువు తీసుకున్నామండి. ఆ చెరువులో అండర్ వాటర్లో లైట్లు పెట్టి, వాటర్ ప్రూఫ్ లైట్స్ 79 లైట్స్ 40 days తీసామండి. అది ఓన్లీ నైట్సే తీయాలి, చెయ్యి రావడం అనేది. చెయ్యి వచ్చేసి మరి దీన్ని ముందు ఆలోచించాల్సి మనం ప్రొడ్యూసర్ అయినా సరే బాగుంటుంది, బాగా వస్తుంది, బాగా వస్తుంది. అది అది ఇది అంత స్పోర్టివ్గా పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం అంతా కూడా. అందుకని అందరం కలిసి టీం వర్క్ చేస్తే ఇంకా వండర్స్ చేయొచ్చండి. బట్ ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడు పాటించేది ఏంటంటే నాకు నేను పోటీ కాకూడదు, నాకు నేను రిపీట్ అవ్వకూడదు. నేను తీసిన సినిమాలో కథ ఎప్పుడు తీయకూడదు, తీసిన సీన్ ఎప్పుడు తీయకూడదు, తీసిన షాట్ ఎప్పుడు తీయకూడదు అని నాకు గట్టిగా ఉండే పట్టుదల. అందుకని గ్రాఫిక్స్ అమ్మోరు తర్వాత మళ్ళీ నాకు టెన్షన్ ఏమి వచ్చిందంటే దేవి తీసా. దేవి మళ్ళీ గ్రాఫిక్స్, దానికి ఒక రకమైన గ్రాఫిక్స్. తర్వాత దేవుళ్ళు తీసా, అది చిన్న సినిమా కానీ దానికి గ్రాఫిక్స్ కావాలి. అందుకని కొత్త కుర్రోడిని, వెంకట్ అనే కొత్త కుర్రోడిని మద్రాసు నుంచి పిలిపించి, వదిరా మన బడ్జెట్ ఇది, దీన్ని ఎలా చేస్తావు చేయంటే పాపం చిన్న కంప్యూటర్ పెట్టుకొని ఆ కుర్రోడు చేశాడు, దానికి అవార్డు వచ్చింది. తర్వాత అంజీ, అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ కూడా కాంపిటీషన్, కానీ ఒకదానికి ఒకటి రిపీట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడ్డా.